ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ ఇవాల్టితో ముగియడంతో మంగళవారం కవితను అధికారులు ప్రత్యక్షంగా న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు. కస్టడీ పొడిగించాలన్న ఈడీ విజ్ఞప్తితో న్యాయమూర్తి మే 14న కవితను కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. ఇవాల్టితో కస్టడీ పూర్తి కావడంతో ఈ కేసుపై విచారణ జరగనుంది. మరి కవిత బెయిల్పై ఎలాంటి తీర్పు వస్తుందా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కేసులో మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కవితను మార్చి 15న ఈడీ అరెస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ ఇవాల్టితో ముగియడంతో మంగళవారం కవితను అధికారులు ప్రత్యక్షంగా న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు. కస్టడీ పొడిగించాలన్న ఈడీ విజ్ఞప్తితో న్యాయమూర్తి మే 14న కవితను కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. ఇవాల్టితో కస్టడీ పూర్తి కావడంతో ఈ కేసుపై విచారణ జరగనుంది. మరి కవిత బెయిల్పై ఎలాంటి తీర్పు వస్తుందా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కేసులో మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కవితను మార్చి 15న ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పూర్తి సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, రైట్ రామకృష్ణ. రైట్, కవిత కస్టడీ పూర్తిగానున్న నేపథ్యంలో ఈరోజు కవితను కోర్టులో హాజరుపరచనున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఇక లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరి ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకోవడంపై నేడు రౌజ్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. కాగా ఈ నెల 10న కవితపై 200 పేజీలతో కూడిన ఛార్జ్ షీట్ ను ఈడీ దాఖలు చేసింది. అయితే ఈ ఛార్జ్ షీట్ లో గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కొందరు ప్రముఖులను పాల్గొన్న కొందరు ప్రముఖుల పేర్లు కూడా ఇందులో చేర్చడం జరిగింది. మరి తాజా పరిణామాల్లో కేసులో అసలు ఏం జరుగుతుంది అనేది రాజకీయ వర్గాల్లో కీలక అంశంగా మారింది. కవిత జ్యుడిషియల్ రిమాండ్ కూడా ఈ రోజు ముగియనున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది, ఈ కవిత విషయంలో కోర్టు ఎలాంటి డిసిషన్ తీసుకోబోతుంది అనేది చాలా టెన్షన్ వాతావరణం రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా బీఆర్ఎస్ వర్గాల్లో ఏర్పడింది. మరి కవిత కీలక సూత్రధారని చెప్పేసి కోర్టుకి ఇప్పుడే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ చెప్పింది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా బెయిల్ ఇవ్వకూడదన్న నేపథ్యంలో ఆమె బెయిల్ కూడా తిరస్కరించడం జరిగింది. మరి దర్యాప్తు మాత్రం చాలా వేగంగా జరుగుతుంది. మరి సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసినట్టు ఈడీ కోర్టుకి తెలిపింది. మరి అదేవిధంగా కవిత, చన్ప్రీత్ సింగ్, దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్ అలాగే అరవింద్ పాత్రపై ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అదే ఛార్జ్ షీట్ పై ఈ రోజు అవెన్యూ కోర్టులో విచారణ జరగబోతుంది. కాగా లిక్కర్ స్కామ్ లో సిబిఐ, ఈడీ తనపై నమోదు చేసిన కేసుల్లో కవిత వాటిపై బెయిల్ పిటిషన్ కూడా వేసింది రోజు అవెన్యూ కోర్టులో. ఆ 2 బెయిల్ పిటిషన్లు కూడా కోర్టు కొట్టివేసింది. మరి ఈ నేపథ్యంలో అసలు కవిత విషయంలో ఏం జరగబోతుంది, కవిత విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ కూడా ఇద్దరు కూడా తమ వద్ద చాలా ఆధారాలు ఉన్నాయి. ఈ ఆధారాలతో ఉన్న నేపథ్యంలో కవితను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమెను విడుదల చేయకూడదు. విడుదల చేస్తే మాత్రం ఆమె సాక్షులను ప్రభావితం చేస్తారు, కేసు తప్పుదోవ పడుతుంది. కేసు కీలకమైన విచారణలో ఉన్న నేపథ్యంలో కవిత విడుదల అనేది, కవిత బెయిల్ ఇవ్వడం అనేది కేసుపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే రోజు అవెన్యూ కోర్టుకి తెలిపింది. ఆ నేపథ్యంలోనే ఇటు సిబిఐ కేసులో కానీ ఇటు ఈడీ కేసులో కానీ కవితకు బెయిల్ అయితే మంజూరు చేయలేదు. మరి పిఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం తనకు బెయిల్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా కవిత తరఫున న్యాయవాదులు కూడా కోరారు, కవితకి బెయిల్ ఇవ్వాలని. అయినప్పటికీ కూడా ఈడీ మాత్రం అడ్డంగా అడ్డుపడింది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా బెయిల్ ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పేసి కూడా చెప్పింది. దీంతో ఇక కవిత
బెయిల్ అనేది ఇక్కడ రౌజవెన్యూ కోర్టులో చాలా కష్టమని తెలుస్తుంది. మరి దాంతో పాటు ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. మరి ఈ ఛార్జ్ షీట్ పై ఈ రోజు రౌజవెన్యూ కోర్టులో విచారణ జరుగుతుంది. కవిత రౌజవెన్యూ కోర్టుకి ఈ రోజు వచ్చే జ్యుడిషియల్ రిమాండ్ ఎండ్ అయిన నేపథ్యంలో ఆమె కోర్టుకు వచ్చే అవకాశం అయితే లేదని సమాచారం. వర్చువల్ లో ఈ విచారణ కొనసాగే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. మరి జ్యుడిషియల్ రిమాండ్ ఈ రోజుతో ముగిన నేపథ్యంలో ఆమె జ్యుడిషియల్ రిమాండ్ ను మరో వారం రోజుల పాటు పొడిగించే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. ఇక బెయిల్ విషయానికి వచ్చినట్లయితే మాత్రం ఇక్కడ లోవర్ కోర్టులో ఇక్కడ ఈ ట్రయల్ కోర్టులో బెయిల్ దొరకలేదు కాబట్టి ఇక ఆమె హైకోర్టుని అప్రోచ్ అవ్వాల్సింది. హైకోర్టులో బెయిల్ దొరికితే ఓకే, లేకపోతే సుప్రీంకోర్టు అప్రోచ్ బెయిల్ పొందాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. మరి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే మాత్రం కవిత విషయంలో చాలా స్ట్రాంగ్ గా ఉంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ ఇద్దరు కూడా. ఈ నేపథ్యంలో ఆమెకు బెయిల్ ఇచ్చే అవకాశం అయితే లేదు అని చెప్పేసి, బెయిల్ దొరికే అవకాశం అయితే లేదు లోవర్ కోర్టులోని క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. మరి ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత ఆమె హైకోర్టులో బెయిల్ అప్లై చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందని సమాచారం. రైట్ రామకృష్ణ.